63 లక్షల, ఈరోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు, అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు, అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను దీన్ని భారంగా ఆలోచించడం లేదు, బాధ్యతగా ఆలోచిస్తున్నాం. పేదవాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఎంతో వెసులుబాటు ఇస్తుంది. ఉదాహరణకు మీరు చూస్తే 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ పేషెంట్లు ఉంటే 10,000, మంచానికి పరిమితం అయితే 15,000 మానవతా దృక్పథం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఈ జిల్లాలను చూస్తే దగ్గర 2,34,000 మందికి ఇస్తున్నాం. 102 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే ఎక్కడ ఆలోచించే పని లేదు, ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన, అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు మధ్యాహ్నం ప్రశాంతంగా భోంచేసే పరిస్థితి తీసుకొచ్చాం. లేకపోతే మీరు సంపాదించే డబ్బుల్లో సగం హోటల్ ఖర్చుకే సరిపోయే పరిస్థితి వచ్చేది. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాం. మండు టెండర్లో పనిచేస్తున్నారు, జోరు వనల్లో పనిచేస్తున్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అలాంటి కర్షక కార్మికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ కష్టం వల్లనే ఈరోజు సమాజం ముందుకు పోగలుగుతా ఉంది, అభివృద్ధి జరగగలుగుతా ఉంది. రైతులు పంటలు పండించగలుగుతున్నారు, అందరికీ తిండి పెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో కానీ, పెద్దవి కానీ, చిన్నవి కానీ, అదే మరి షాపుల్లో కానీ ఎక్కడ పనిచేసినా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఈరోజు చూస్తే దగ్గర 615 కోట్ల రూపాయలు మీ కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఇక్కడ చూశాను ఒక మంచి కార్యక్రమం, లేబర్ అడ్డా. తెల్లవారితే వస్తారు, పని దొరికితే పనికి వెళ్తారు, పని దొరకకపోతే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మళ్ళా ఇంటికి వెళ్తారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి, ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఈరోజు